వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుస్మా మూవా. అందరు ఎలా ఉన్నారు? నా చిన్నప్పటి రెసిపీ అండి. చాలా అంటే చాలా ఇష్టం నాకు. నా ఫేవరెట్ అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకపోయినా ఉన్న వాటిలో 20 రూపీస్తో చేసేయచ్చు. చాలా సింపుల్ అండి. ఒకసారి చూసేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం ఇది. మా బాబుకి కూడా ఫేవరెట్ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ అండి. అసలు మీరు చేసి చూడండి, ఏంటక్క ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్ట్ ఉంటుందా అని అనుకుంటారు. ఆనియన్స్ ఒక కప్పు, అంటే ఒక 2 ఆనియన్స్ అండి. చిన్నవి అయితే 2 వేసుకోండి సరిపోతుంది. ఒక 2 టమాటా వేసుకున్నాను. వెల్లుల్లి దంచి వేసిన కారము, పక్కన కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం ఆయిల్, బొరుగులు, అంతేనండి. ఈ 4 ఉంటే చాలు. స్పైసీగా తినచ్చు. మనం హడావిడిగా ఎక్కడికన్నా వెళ్ళాల్సిన టైంలో ఇప్పుడు ఏం చేస్తాం అబ్బా అన్న, ఇంట్లో ఏమీ లేని సమయంలో అయినా పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి. మా బాబు అయితే అసలు ఆగట్లేదు. చాలా ఇష్టం అసలు ఇదైతే అబ్బాయికి. ప్రాసెస్ మీకు కరెక్ట్గా అర్థమవుతుందండి, సరిగ్గా చూడండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. నాకైతే ఇది చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా సరే ఫీవర్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది చేసుకొని తింటాను. స్పైసీగా ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు నోరు ఎలా ఉంటుందో మనకు తెలిసిందే కదా. ఇది ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఏమన్నా కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ కొట్టండి. మీరు సపోర్ట్ ఇస్తేనే కదా నేను ఇంకొన్ని వీడియోలు చేయాలనిపించేది. చూసారు కదా, లైట్గానేనండి ఆయిల్. నేనైతే ఎక్కువ యూజ్ చేయను, లైట్గా వేసుకోండి. నా మాట అర్థమవుతుందో లేదో. కొంచెం ఫీవర్ అని చెప్పా కదా, కొంచెం జలుబులో ఉంది, అంతేనండి. చూసారు కదా, కొంచెం ఆయిల్, టమాటా, ఆనియన్స్, వెల్లుల్లి, కారము, సాల్ట్, బొరుగులు, అయిపోయింది. చూసారు కదా ఎంత సింపులో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.